ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్కి చేరింది. 2026 ఐపీఎల్లో భాగంగా తొలి క్వాలిఫైయర్లో ఆర్సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్ మీద ఘన విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోరు నమోదు చేసింది. రజత్ పాటిదార్ దుమ్మురేపాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 5 4లు 9 సిక్సర్లతో విశ్వరూపం చూపించాడు. దాంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లు 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పాటిదార్తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేష్ అయ్యర్ 7 బంతుల్లో 3 4లు 1 సిక్స్ సహాయంతో 19 పరుగులు. విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 5 4లు 1 సిక్సర్ సహాయంతో 43 పరుగులు. పడికల్ 19 బంతుల్లో 5 4ల సాయంతో 30. కృణాల్ పాండ్యా 28 బంతుల్లో 5 4లు 2 సిక్సర్ల సాయంతో 43. టిమ్ డేవిడ్ 4 పరుగులు. జితేష్ శర్మ 5 బంతుల్లో 1 4 1 సిక్స్ సాయంతో 15 పరుగులు చేసి భారీ స్కోర్ నమోదు చేశారు. గుజరాత్ బౌలర్లో హోల్డర్, రబాడా తలో 2 వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆల్ టైమ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఐపీఎల్ నాకౌట్స్ ఆర్ ప్లే ఆఫ్స్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే ఐపీఎల్ నాకౌట్స్ ప్లే ఆఫ్స్లో అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగాను కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ పేరిట ఉండేది. 2023 క్వాలిఫైర్ 2లో గుజరాత్ 233 పరుగులు చేసింది. తాజాగా గుజరాత్ రికార్డును ఆర్సీబీ అదే జట్టుపై బ్రేక్ చేయడం విశేషం. దీంతో పాటు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక బౌండరీలు బాదిన తొలి టీంగా కూడా ఆర్సీబీ రికార్డు క్రియేట్ చేసింది. గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2012లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన సెమీఫైనల్ పోర్లో చెన్నై సూపర్ కింగ్స్ 33 బౌండరీలు బాదింది. తాజాగా గుజరాత్ పై 38 బౌండరీలు సాధించడం ద్వారా చెన్నై రికార్డును ఆర్సీబీ చెరిపేసింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ భీకర ఇన్నింగ్స్ ఆడాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను రబాడా మిస్ చేయడంతో గుజరాత్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. క్యాచ్లు, రన్అట్లు మిస్ చేయడంతో పాటు లేని పరుగులను సమర్పించుకున్నారు. బౌలర్లు ఓ మోస్తరుగా బౌలింగ్ చేసినా కూడా ఫీల్డర్లు పొరపాట్ల కారణంగా గుజరాత్ భారీ మూల్యం చెల్లించుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలో దుమ్మురేపింది. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ అద్భుత స్టార్ట్ ఇచ్చాడు. మొదటి ఓవర్లోనే వరుసగా బౌండరీలు కొట్టాడు. ఈ సుడిగాలి ఇన్నింగ్స్ తర్వాత వెంకటేష్ అయ్యర్ 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫుల్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ను కసిగో రబాడా ప్రారంభంలోనే అవుట్ చేసి ఆర్సీబీకి షాక్ ఇచ్చాడు. బౌండరీ లైన్ దగ్గర వద్ద శుభమన్ గిల్ సూపర్ క్యాచ్ తో అయ్యర్ ప్యాకప్ అయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన దేవదత్ పడికల్తో కలిసి కింగ్ విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. వీరిద్దరూ కలిసి 72 పరుగుల క్రేజీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. కానీ జట్టు స్కోరు 93 రన్స్ వద్ద ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. హాఫ్ సెంచరీకి దగ్గరవుతున్న కింగ్ కోహ్లీని జేసన్ హోల్డర్ ఒక అద్భుతమైన బాల్తో క్లీన్ బౌల్ చేయగా ఆకాశప్పటికే పడికల్ కూడా హోల్డర్ బౌలింగ్లోనే క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో 94 రన్స్కే 3 కీలక వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కొంచెం కష్టాల్లో పడ్డట్టుగా కనిపించింది. ఈ టైంలో క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్, కృణాల్ పాండ్యా కలిసి గుజరాత్ బౌలర్పై ఎదురు దాడికి దిగారు. ఇద్దరూ కలిసి స్టేడియం నలుమూలల బౌండరీలు బాదుతూ స్కోర్ను పీక్స్ కి తీసుకెళ్లారు. వీరిద్దరు మధ్య 95 పరుగుల భీకర భాగస్వామ్యం నెలకొంది. కానీ 43 రన్స్ చేసి ప్రమాదకరంగా మారుతున్న కృణాల్ పాండ్యాను అవుట్ చేసి రబాడా గుజరాత్ కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ వెంటనే వచ్చిన టిమ్ డేవిడ్ కూడా 4 పరుగులు మాత్రమే చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యి నిరాశపరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా ఇంకోవైపు కెప్టెన్ రజత్ పాటిదార్ మాత్రం అస్సలు తగ్గలేదు. గుజరాత్ బౌలింగ్ అటాక్ ను చీల్చి చెండాడుతూ ఆర్సీబీకి భారీ స్కోర్ను అందించాడు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ 93 పరుగులతో నాటౌట్ గా నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్ చెలరేగడంతో ఆర్సీబీ స్కోర్ బోర్డుపై 254 భారీ స్కోర్ పెట్టగలిగింది. ఇక భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ మొదట్లోనే బిగ్ షాక్ తగిలింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు ఆరంభం నుంచే షాక్లు తగిలాయి. సాయి సుదర్శన్ ఇట్ వికెట్ గా వెనుదిరగ్గా కెప్టెన్ శుభమన్ గిల్ కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. 3 4లు కొట్టి దూకుడు మీద ఉన్న సాయి సుదర్శన్ జాకబ్ డబీ బౌలింగ్ లో హిట్ వికెట్ అవ్వడంతో గుజరాత్ పతనం స్టార్ట్ అయింది. ఇక కెప్టెన్ గిల్ కూడా కీలక మ్యాచ్ లో నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్ వేగంగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 11 బంతుల్లో 2 సిక్స్లు 4 4లతో 29 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంత్ తో గుజరాత్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, రసిక్ సలాం
కీలక వికెట్లు తీసి మ్యాచ్ను పూర్తిగా బెంగళూరు వైపు మళ్లించారు. దాంతో పవర్ ప్లే ముగిసే సమయానికి గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. నిశాంత్ సింధు 5, వాషింగ్టన్ సుందర్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. జేసన్ హోల్డర్ డకౌట్ అయ్యాడు. ఇక రషీద్ ఖాన్ 8, రబాడా 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక రాహుల్ తెవాటియా కాసేపు పోరాడినా కూడా గుజరాత్ పరాజయాన్ని ఆపలేకపోయాడు. ఇక ఆర్సీబీ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ పై భారీ విజయాన్ని నమోదు చేసి ఫైనల్ కు అర్హత సాధించింది. ధర్మశాలలో జరిగిన ఈ కీలక మ్యాచ్ లో బెంగళూరు జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేకపోయింది. కీలక బ్యాటర్లు త్వరగా అవుట్ అవడంతో జట్టు తీవ్ర ఒత్తిడిలోకి పడిపోయింది. పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయిన గుజరాత్ కోలుకోలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో ప్రత్యర్థిని పూర్తిగా కట్టడి చేశారు. ఈ విజయంతో ఆర్సీబీ నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్ కి ప్రవేశించగా గుజరాత్ టైటాన్స్ కు మరో అవకాశం మిగిలి ఉంది. ఆర్సీబీ జట్టు సమిష్టి ప్రదర్శన, దూకుడైన బ్యాటింగ్, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. గత ఏడాది మొదటిసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీ ఇప్పుడు మళ్లీ వరుసగా ఫైనల్ కి చేరడం ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తోంది. రెండవ టైటిల్ కొట్టడానికి ఆర్సీబీ ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. మే 31న జరిగే ఫైనల్లో ఆర్సీబీ గెలిస్తే రెండవ ఐపీఎల్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఎవరూ కోరుకోని ఒక విచిత్రమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఈ చారిత్రాత్మక పోరులో అతడు అవుట్ అయిన విధానం క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా సామాజిక మాధ్యమాలను కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారే ఛాన్స్ ఉంది. ధర్మశాలలో అందమైన మైదానంలో బెంగళూరు నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ జట్టు తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలోనే క్రీజులో నిలదొక్కునేందుకు ప్రయత్నం చేస్తున్న యువ ఓపెనర్ సాయి సుదర్శన్ దురదృష్టవశాత్తు హిట్ వికెట్ గా వెనుతిరిగాడు. షాట్ ఆడే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయి తన బ్యాట్ను వికెట్లను తాకడం వల్ల అతడు అవుట్ కావాల్సి వచ్చింది. ఐపీఎల్లో సుదీర్ఘ చరిత్రలో ఒకే ఒక్క బ్యాటర్ 2 సార్లు ఈ విధంగా అవుట్ కావడం ఇదే ప్రథమం. దాంతో లీగ్ చరిత్రలో ఈ అప్రతిష్టను మూటగట్టుకున్న ఏకైక ఆటగాడిగా సాయి సుదర్శన్ రికార్డు పుటల్లో ఎక్కాడు. సాయి సుదర్శన్ కెరీర్లో ఈ తరహా ఘోర ప్రభావం ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా ముంబైలోని బ్రౌన్ మైదానంలో అతడు తొలిసారి హిట్ వికెట్ గా అవుట్ అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు అంటే 2026 సీజన్లో అత్యంత కీలకమైన క్వాలిఫైర్ 1 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అదే తప్పును పునరావృతం చేశాడు. ప్లేఆఫ్స్ లాంటి కీలకమైన మ్యాచ్లో ఇలాంటి దురదృష్టకర రీతిలో పెవిలియన్ చేరడం గుజరాత్ టైటాన్స్ విజయ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. క్రికెట్ ఆటలో హిట్ వికెట్ అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 19 సీజన్లలో కేవలం 19 సార్లు మాత్రమే బ్యాటర్లు ఈ పద్ధతిలో అవుట్ అయ్యారు. ప్రపంచ స్థాయి దిగ్గజ బ్యాటర్లు సైతం తమ కెరీర్లో 1 కంటే ఎక్కువ సార్లు ఇలా వికెట్ల పడి అవుట్ కాలేదు. కానీ సాయి సుదర్శన్ మాత్రం తన చిన్న కెరీర్లోనే 2 సార్లు ఈ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొని క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాడు. క్రికెట్లో అదృష్టం, దురదృష్టం అనేవి ఎప్పుడూ కూడా ఏ రూపంలో వస్తాయో ఊహించడం కష్టం. సాయి సుదర్శన్ ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడు అయినప్పటికీ ఈ అరుదైన హిట్ వికెట్ రికార్డు అతని కెరీర్లో ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది. ఇక ఆల్రౌండర్ ప్రదర్శన చేసి అద్భుత విజయంతో ఫైనల్ చేరిన ఆర్సీబీ రెండో టైటిల్ను గెలుస్తుందా లేదా అన్నది చూడాలి.